మాట ఈ నూతన సంవత్సరంలో నీ ఆలోచన విధానము, నీ ఆలోచన నిరాశ నిస్పృహ కలిగిన ఆలోచనలు, అనుమానంగా ఉండే ఆలోచనలు, నిన్ను నువ్వు తక్కువ చేసుకునే ఆలోచనలు, నిన్ను నువ్వు బలహీనంగా చూసుకునే ఆలోచనల నుంచి నువ్వు విడుదల పొంది నూతనమైన ఆలోచనలు, ఆ ఆలోచనలు పైనున్న వాటిపై నువ్వు ఆలోచనలు కలిగి ఉండే విధంగా దేవుడు చూసుకోమని సంవత్సరంలో దేవుడు అంటున్న మాట. ద ఫస్ట్ పాయింట్, యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ థింకింగ్, న్యూ మైండ్ సెట్. ఒక నూతనమైన ఆలోచనలు కలిగి నీ నా జీవితాల్లో మనం జీవించాలి అనే మాటను మనం గమనించాలి. తల్లి అయినా మరువును కానీ మీరు నన్ను మరిచే దేవుడు కాదు, తల్లి అయినా మరువును కానీ మీరు మమ్మల్ని మరిచే దేవుడు కాదు అనే మాట యెషయా ప్రవక్త 49వ అధ్యాయంలో ఎంతో అద్భుతంగా రాసిన మాట. తల్లి అయినా మరువుని కానీ నేను నిన్ను మరువను అన్న మాట మన జీవితాలు మనం గమనించాలి. గత సంవత్సరంలో ఎలాంటి ఆలోచనలతో మనం ప్రారంభించాం, గత సంవత్సరంలో ఎలాంటి ఆలోచన విధానంలో మనం జీవిస్తూ వచ్చాం, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఆలోచన